వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 69 ఏళ్ల తుంగభద్ర చరిత్రకు ఎదురైన పెను ప్రమాదం. జరిగిన ప్రమాదంపై అధికారుల పరిశీలన. హాకీ టీంకు ఢిల్లీలో షాక్. గురువారం స్పెయిన్తో జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా విజయం. టిట్కో లబ్ధిదారులు ఇక మీదట బ్యాంకు రుణాలకు వెళ్లవద్దు. మంత్రి రామానాయుడు కీలక ప్రకటన. నాపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు నీ నీతి ఎటుపోయింది జగన్? మాజీ ముఖ్యమంత్రికి ఆర్ఆర్ఆర్ సూటి ప్రశ్నలు. 69 ఏళ్ల తుంగభద్ర డ్యాం చరిత్రలో ఫస్ట్ టైం ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా ఇన్ఫ్లో పెరగడంతో క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. అయితే రాత్రి 11 గంటల సమయంలో 19వ గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు. గేట్ చైన్ లింక్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం గేట్లను 20 అడుగుల మేర ఎత్తారు. అయితే వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్పై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యాంను కర్ణాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు. డ్యాం పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. గేట్ కొట్టుకుపోయిన నేపథ్యంలో చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం వచ్చి పరిశీలించనుంది. తుంగభద్ర డ్యాంను పరిశీలించి పరిస్థితిపై ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందించనుంది. ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. అసలు గేట్ ఎలా కొట్టుకుపోయిందనే కారణాలను పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే మిగతా గేట్లకు అలాగే డ్యాంకు ఎలాంటి సమస్య లేదంటున్నారు అధికారులు. ప్యారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటి కాంస్య ముద్దాడిన భారత పురుషుల హాకీ జట్టు శనివారం ఢిల్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే అభిమానులు భారీ సంఖ్యలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని ప్లేయర్లకు ఘన స్వాగతం పలికారు. అటు అధికారులు బ్యాండ్ చప్పులతో జట్టు సభ్యులకు గ్రాండ్ వెల్కమ్ ఏర్పాటు చేశారు. ఇక సంతోషంలో ప్లేయర్లు కూడా బ్యాండ్ చప్పులకు హుషారుగా స్టెప్పులేశారు. కాగా గురువారం స్పెయిన్తో జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా సత్తా చాటింది. ఈ మ్యాచ్లో 2-1 తేడాతో భారత హాకీ జట్టు నెగ్గి కాంస్యం దక్కించుకుంది. టిట్కో గృహాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వ హయాంలో 90% నిర్మాణాలు పూర్తయితే గత వైసీపీ ప్రభుత్వంలో అరబస్త సిమెంట్ ₹1 పని కూడా నోచుకోలేదని రామానాయుడు పేర్కొన్నారు. టీడీపీ పూర్తి చేసిన గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి లబ్ధిదారులను రుణగ్రస్తులను చేయడంతో పాటు ఆ సొమ్ములను జగన్ ప్రభుత్వం మళ్లించుకుంది. బ్యాంకు రుణాలు పొందిన లబ్ధిదారులు 500 మంది వరకు ఉన్నారని, వారంతా బ్యాంకుల్లో రుణాలు తీసుకోనవసరం లేదు అని, అదేవిధంగా మిగిలిన 10% గృహాలను పూర్తి చేయడంతో పాటు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించి పట్టణంలో అసంతృప్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేలా దృష్టి సారించాలని అధికారులకు చెప్పారు మంత్రి రామానాయుడు. 24-5 సంవత్సరాల గత పాలనలో కనీసం ఎక్కడ కూడా ₹1 పని చేయకుండా దాని మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 50 రోజుల్లోనే విశ్రాంతి అనేది ఒక్క క్షణం కూడా తీసుకోకుండా పర్టికులర్గా ఏదైతే మున్సిపాలిటీలో ప్రతి వారం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా రివ్యూ చేసుకుంటూ గత 5 సంవత్సరాల విధ్వంసాన్ని తిరిగి గాడిలో పెట్టి పునర్నిర్మాణం కోసం మేమందరం కూడా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఏదైతే ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు అత్యంత ప్రాధాన్యత ఇవాళ మాకు. మేము కట్టినటువంటి ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు తాకట్టు పెట్టుకుని గత ప్రభుత్వం దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఆ పేదవాళ్ళ దగ్గర, ఆ మధ్యతరగతి వాళ్ళ దగ్గర, ఆ మహిళల దగ్గర మరి కొట్టేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. 2021 నుంచి 2024 డిసెంబర్ వరకు అంటే గత 2-3 సంవత్సరాల్లోనే ఒక్క మన పాలకొల్లులోనే దగ్గర ఒక 130-140 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లులో ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ దగ్గర నుంచే మరి గత ప్రభుత్వం కొట్టేసినటువంటి పరిస్థితి, దుస్థితి. పోనీ వీళ్ళు 140-150 కోట్లు వీళ్ళ దగ్గర లోన్లు పేరు చెప్పి తీసుకుని పోని అవేమన్నా ఆ ఇళ్ళకి ₹1 పెట్టారనంటే నేను చెప్పనవసరంలా, మీకే తెలుసు. ఏదైతే ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ₹1 కానీ 5 సంవత్సరాల్లో పెట్టినటువంటి పరిస్థితి ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళలో మనం కనపడినటువంటి స్థితి. అందుకే ఈరోజు కూడా చాలా క్లియర్గా ఏదైతే టిట్కో ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేయనటువంటి పని ఆ 10-15% బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది మనం ఇమ్మీడియట్లీ కంప్లీట్ చేసుకోవాలనేది ఒకటి మన ప్రాధాన్యత. రెండవది ఏదైతే ఇంకా ఇళ్ళకి లోన్కి సంబంధించి బ్యాంకులకి ఎవరిని కూడా పంపించవద్దు, ఒక్కరికి కూడా లోన్ క్రియేట్ చేయొద్దని క్లియర్గా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పి మిమ్మల్ని బ్యాంకుల దగ్గరికి పంపించి మీ నెత్తి మీద 4-5 లక్షల రూపాయల అప్పు మీ నెత్తి మీద పెట్టింది.
ఇంకా మన ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పుతో సంబంధం లేదు. మీరెవ్వరు కూడా బ్యాంకులకు పోనవసరం లేదు. మీకు బ్యాంకు లోన్ లేకుండానే అన్నమాట ప్రకారం ఉచితంగానే ఎవరైతే ఇంకా లోన్స్ తీసుకోకుండా అదృష్టవశాత్తు ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళకి ఉచితంగానే ఇవ్వాలనేటువంటిది నిర్ణయం. అందుకే ఇంకా దగ్గర 500 మంది లోన్స్ తీసుకోకుండా ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎవ్వరూ లోన్కి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా ముందుగా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా రూపకల్పన కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రివ్యూ చేసాం. అదేవిధంగా ఎవరైతే మరి యొక్క బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం, ఏదైతే ఈ యొక్క పార్క్స్, ఈ యొక్క శ్మశాన వాటిక, వీటన్నిటిని కూడా రివ్యూ చేసి అందులో కూడా పర్టికులర్గా వాటర్ మరి విద్యాస నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా వాటర్ తీసుకురావడమే కాకుండా ఇక్కడ తాత్కాలికంగా ఇక్కడ కూడా ఇంకా ఏదైతే సంపులు, ఫిల్టర్ బెడ్లు ఇవి కూడా అడిషనల్గా కూడా ప్రిపేర్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వంగా ప్రజల యొక్క సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ కూడా కల్పించేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నామని. గతంలో నన్ను అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ చేయడంపై నేను చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మాజీ ఏపీసీఐడి అదనపు ఎస్పీ విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడం, విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శృతివనం విషయంలో వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్న అసత్యపు విమర్శలు, ఒక్కొక్కరిగా వైసీపీ నాయకులు తమ పార్టీని పెడుతున్న వైనం, నా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు పురోగతి తదితర ముఖ్య అంశాలపై ఈరోజు రఘురామరాజు వివరణ ఇచ్చారు. అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న, గౌరవించబడే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని ఓన్ చేసుకున్నారు. ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు, హిందూ మతం వారు, క్రిస్టియన్ మతం వారు అందరూ కూడా దే యాక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ ఎ టాల్ నేషనల్ లీడర్. సో అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంత, అంటే తాటికాయ అంత అంటాం రొటీన్, తాటి చెట్టు అంత అక్షరాలు మరి ఈయన రాసుకున్నాడు. కాబట్టి మరి అంబేద్కర్ గారి ప్రేమికులకి డెఫినెట్గా హర్ట్ అవుతారు. వాళ్ళు తెలుగుదేశం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. మరి అంతంత ఆవిష్కర్త పేరు చూసి మరి సడన్గా పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలాగా రాసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా మనం చూసాం. దాన్ని తనకు జరిగిన అవమానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరి ఆయన స్థాయికి, గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మరి ఆయన స్థాయికి ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, పర్హాప్స్ వెరీ బ్యాడ్ టేస్ట్. మరి మీకు అవమానం జరిగితే మీ గురించి బాధపడండి. అరే నేను అంత కష్టపడి నేను కట్టించాను, తెలంగాణలో 110 కోట్లు అయింది, ఒక అడుగున్నర ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ 250 కోట్లు అయింది. ఎందుకంటే మనకు తెలియదు, ఆమె ఎట్లా ఉన్న తేడా ఉన్నాము. మరి బట్ మీ పేరు మీద, మీ అక్షరం మీద జాగా నా అన్న దాని మీద దాడి జరిగింది. మీ అక్షరాల మీద, కేవలం మీ అక్షరాల మీద దాడి జరిగితే ఆ మహానుభావుడి విగ్రహం మీద దాడి జరిగినట్టుగా సాక్షిలో పుంఖానుపుంఖాలుగా రాసేసి మరి అందరితో కూడా సమావేశాలు పెట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి వాళ్ళకి ఒక లేనిపోని కక్ష కలిగే విధంగా. ఎందుకంటే గుణపోతే ఏమిందంటే
దోణ కట్టే అనే రోజుల్లాగా తయారైంది ఈరోజు పరిస్థితి. మరి ఇవాళ మీరు బాధ్యతాయుతమైన మీడియా రంగంలో ఉన్నప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇలా చేస్తున్నారు, అంబేద్కర్ గారు ఆవిష్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మరి కొన్ని పెద్ద అక్షరాలతో పేరు రాసుకుంటాయి. మరి అంత మంచి పని చేసిన వ్యక్తి పేరును తీసేయటం సమంజసమా అని మీరు అడగాలి. కానీ మీ అక్షరం మీద, మీ పేరున్న అక్షరం మీద, మీ జా మీద, మీ గా మీద జరిగిన దాడిని మహానుభావుడి మీద దాడి జరిగినట్టుగా మాట్లాడటం ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రజలకి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం మీకే ఉంది. ప్రజల్ని ఇలా రెచ్చగొట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడటం ఒక రకంగా హింసను ప్రేరేపించినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకుని నిజం మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నాను. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.